చూడండి, దవనం అయితే ఫుల్గా వచ్చింది. తుంచుతూనే ఉన్నా పూలల్లోకి, అయినా కూడా ఫుల్గా వచ్చింది. బాగా బతికిందండి. ఈసారి అయితే చాలాసార్లు ట్రై చేశానండి దీన్ని కాపాడుకోవడానికి, కానీ ఎన్నిసార్లు తెచ్చి నాటినా కూడా ఇది అసలు బతకలేదు. ఈసారి తెచ్చింది అయితే బతికింది. నేనైతే చాలాసార్లు తుంచాను, పూలలో అల్లాను కూడా. చూడండి, కప్రిల్లాకు చిన్న మొక్క తెచ్చి నాటానండి. ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, వర్షానికి పచ్చగా అయిపోయింది. తమలపాకు చెట్టు కూడా బాగా పెరుగుతుంది. కాకుంటే దీనికి దారం కట్టాలంట, కట్టలేదు, ఫుల్గా ఉంది. గులాబీ చెట్టు చూడండి, గులాబీ చెట్టు కూడా ఎండిపోయిందండి. అదేసి అసలు దీంట్లో నుంచి తీసి తొట్లోకి నాటలేదు, నేను అలాగే పెట్టేశాను. నా హెల్త్ బాగాలేదు కాబట్టి పట్టించుకోలేదు దీన్ని. కొంచెం ఎండిపోయింది, పూర్తిగా ఎండిపోయింది. ఇంకా బతకదు అనుకున్నా, కానీ వర్షానికి మళ్ళీ చిగురేసింది. చూడండి, చెట్లు అయితే నేను నాటిన 4 చెట్లే, ఎక్కువ లేవు, కానీ చాలాసార్లు తెచ్చి నాటాను. బతకకపోయేసరికి విసుగొచ్చింది. ఈసారి మటుకు బాగా అన్నీ గ్రోత్ అవుతున్నాయి. ఇంకా దీన్ని చూసి ఇంకా చెట్లు తెచ్చి నాటాలనే ఆసక్తి కలుగుతుంది నాకు. యూట్యూబ్ సభ్యులంతా ఒక లైక్ వేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి.